అండ్ పెద్ది మూవీ నుంచి ఒక సాలిడ్ అప్డేట్ వచ్చింది. ఈ అప్డేట్ తెలుసుకున్న తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ అవుతున్నారో వాళ్ళందరూ పండుగ పెద్ది మూవీ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క హీరోకి పండగ, పెద్ది మూవీ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్కి పండగ, పెద్ది మూవీ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క కంట్రీకి పండగ, పెద్ది మూవీ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్క స్టేట్కి పండగ. ఎందుకంటే ఒక సాలిడ్ అప్డేట్, ఒక మంచి అప్డేట్, ఒక వైలెన్స్, ఒక మంచి ప్యూర్ అప్డేట్ అయితే వచ్చింది. ఈ అప్డేట్ తెలుసుకున్న తర్వాత రామ్ చరణ్ ఫ్యాన్స్ హ్యాజ్ ఎ డే హెడ్ ఫ్యాన్గా చెప్తున్నా, రామ్ చరణ్ ఫ్యాన్గా చెప్తున్నా, పండుగ చేసుకుంటారు, ఇలా మీసని తిప్పుకుంటారు, కాలు ఇలా ఎగరేసుకుంటారు. నిజంగా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని మాత్రం లాస్ట్ రోజు చూడండి. అండ్ ఎవరో కొత్తలు చూస్తుంటుంటే నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ లైక్ కొడతాను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. మీ నుంచి నేను ఆశించేది ఒకటే, ఒక లైక్ బటన్, ఒక సబ్స్క్రైబ్ బటన్. రీసెంట్గానే మనం 1K అయితే క్రాస్ చేసాం. అండ్ త్వరలో ఈ యొక్క వీడియోతో మనం ఖచ్చితంగా 10K అయితే క్రాస్ చేయాలి. అది మీ వల్ల సాధ్యం అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ రోజు చూస్తాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ పెద్ది మూవీ దాదాపుగా మార్చి 27కి అయితే రిలీజ్ అవ్వాలి. 2026 మార్చి 27కి అయితే రిలీజ్ అవ్వాలి. బట్ ఏంటిదంటే పోస్ట్ పోన్ చేశారు. ఎందుకో ఏంటిదో మనకైతే ఇంకా క్లారిటీ లేదు. షూటింగ్ డిలే అని చెప్పారు. అండ్ April 30కి కూడా రిలీజ్ చేస్తా అన్నారు, బట్ డిలే చేశారు. June 25కి రిలీజ్ చేస్తున్నారు, బట్ ఏంటిదంటే June 4కి అయితే రిలీజ్ చేస్తున్నారు. ఐఎమ్ రియలీ వెరీ హ్యాపీ. నిజంగా అంటే ఒక 1000 కళతో ఎదురు చూస్తున్నా పెద్ది మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది, పెద్ది మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది. పెద్ది మూవీ ఒక చిన్న అప్డేట్ వచ్చిన నా వీడియోలో చూసుకొని, పెద్ది మూవీ నా ఒక ఛానల్ చూసుకోండి, పెద్ది మూవీ గురించి ఒక చిన్న అప్డేట్ వచ్చినా నేను ఇలానే పెట్టేస్తా. అంటే అంత పిచ్చి పెద్ది మూవీ కోసం అంత వెయిట్ చేస్తున్నా, 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నా, 1000 కళ్ళ ఆశతో ఎదురు చూస్తున్నా. అండ్ అప్డేట్ అయితే వచ్చింది. అండ్ పెద్ది మూవీ నుంచి ఇంకా ఏమేమి రావాలి, ఇంకా ఏమేమి బ్యాలెన్స్ ఉన్నాయి, ఆ మూవీ నుంచి ఇంకేం బ్యాలెన్స్ ఉన్నాయంటే ఇంకొక టీజర్ అయితే పక్కా రావాలి, 3 సాంగ్స్ అయితే రావాలి. అండ్ ప్రమోషన్ ఇంటర్వ్యూస్ అండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్. మార్క్ మై వర్డ్స్, ఈ 4 థింగ్స్ జరిగితే మాత్రం నిజంగా ఈ మే మంత్ ఏదైతే ఉందో, ఈ మే మంత్ 2026 ఎండాకాలం ఏదైతే ఉందో, ఈరోజు May 5th, నెక్స్ట్ June 3rd వరకు రామ్ చరణ్ హ్యాండ్ ఓవర్లోనే ఉంటుంది మొత్తం. ఎందుకంటే రామ్ చరణ్ అన్న ప్రమోషన్స్ ఇంటర్వ్యూ అయినా కానీ, రామ్ చరణ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయినా కానీ, అక్కడ చరణ్ అన్న లుక్స్ అయినా కానీ, ఏదైనా సరే మీరు ఒక్కటే గమనించండి. ఆ రోజు మాత్రం ఇన్స్టాగ్రామ్ అయినా కానీ, యూట్యూబ్ అయినా కానీ, ట్విట్టర్ అయినా కానీ, ఏదైనా సరే మొత్తం బ్లాస్ట్ అయిపోద్ది. సోషల్ మీడియా మొత్తం ఒక రామ్ చరణ్ కాళ్ళ కిందనే ఉంటుంది ఖచ్చితంగా. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అంటే పెద్ది మూవీ మొత్తం ఈ మే మొత్తం పండగే పండగ, పెద్ది పండగ, మే పెద్ది పండగ. రామ్ చరణ్ లుక్స్ మాత్రం వేరే లెవెల్ నిజంగా. అండ్ June 4th అయితే వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. అండ్ ప్రీమియర్స్ ఎప్పుడు పడుతున్నాయంటే June 3rd 6 PM అయితే ప్రీమియర్స్ పడుతున్నాయి. ఏ మూవీ అయినా కానీ, బాహుబలి అయినా కానీ, KGF అయినా కానీ, పుష్ప 2 అయినా కానీ ప్రీమియర్స్ ఎప్పుడు పడతాయి? మూవీ రేపు రిలీజ్ అవుతుందంటే ఈరోజు నైట్ 9 PM అయితే ప్రీమియర్స్ పడతాయి. ఈ మూవీ పెద్ది మూవీ ఎలా కాదు, రేపు June 4th మూవీ రిలీజ్ అవుతుందంటే ఈరోజు June 3rd 6 PM అయితే ప్రీమియర్స్ పడుతున్నాయి. నిజంగా అంటే ప్రీమియర్స్కి మనకు అర్థం అవ్వచ్చు మూవీ ఏ రేంజ్లో హైప్ ఉంది, మూవీ చూడొద్దా. అండ్ మూవీ ఆ టైంలోనే మొత్తం ఊచకోత కోసేస్తారు నిజంగా. మార్క్ మై వర్డ్స్, అంటే ప్రపంచమంతా June 4th అయితే ప్రపంచమంతా రామ్ చరణ్ పెద్ది మూవీ గురించి మాట్లాడుకుంటారు. నిజంగా అతను మన ఇంటర్వ్యూలో సుకుమార్ గారు ఒక మాట అన్నారు. ఏంటిది, రామ్ చరణ్ పర్ఫార్మెన్స్ మాత్రం మామూలుగా లేదు, రంగస్థలం మించి పర్ఫార్మెన్స్ అయితే ఉంది ఖచ్చితంగా. ఈ మూవీలో యాక్టింగ్ అయినా కానీ, బాడీ లాంగ్వేజ్ అయినా కానీ, డ్యాన్స్ అయినా కానీ, ఏ విధంగా అయినా కానీ రామ్ చరణ్ ఒక లెవెల్లో చేశాడు. ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అని మొన్న సుకుమార్ గారు రిలీజ్ డేట్ ఈవెంట్ రోజే చెప్పేశారు. అండ్ ప్రీమియర్స్ అయితే June 3rd 6కి అయితే స్టార్ట్ అవుతుంది. అండ్ May 17 or 18 ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తున్నారు. నిజంగా ఈ అప్పటి నుంచే మనం గుర్తుపెట్టుకోవచ్చు. May 17 ఎప్పుడు, ఇంకొక 8 days, ఇంకొక 8 or 9 days. ఈ 8 or 9 days పెద్ది మూవీ ట్రైలర్ కోసం వెయిట్ చేయండి. పెద్ది మూవీ ఈ యొక్క ట్రైలర్ ఏదైతే ఉందో మొత్తం ట్రైలర్ కట్ చేసారు మొత్తం. అంటే జస్ట్ రిలీజ్ చేయడానికి బ్యాలెన్స్ ఉన్నారు. అండ్ ఇది ఒకటే మాత్రం అప్డేట్ అయితే వచ్చింది. అండ్ May 7th ఇంకొక 2 daysలో May 7th బుకింగ్స్ అయితే ఓపెన్ చేస్తున్నారు. అండ్ టికెట్ రేట్ అయితే పెరిగే అవకాశం చాలా అంటే చాలా పడుతుంది. ఎందుకంటే మూవీ దాదాపుగా 3-4 years నుంచి వెయిట్ చేస్తున్నారు ప్రజలందరూ. అండ్ మూవీ మీద హైప్ అయినా కానీ ఏదైనా సరే ఇలానే అంటే టికెట్ పుష్ప 2 మూవీ టికెట్ రేటే పెద్ది మూవీకి ఉంటే నిజంగా ఖచ్చితంగా 200 crores అయితే డే 1 బాక్స్ ఆఫీస్ 200 crores అయితే పక్కా వస్తుంది. అండ్ ఇది అంటే జస్ట్ ఇమాజిన్ అంతే, నాకైతే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అండ్ June 4th ప్రపంచమంతా పెద్ది మూవీ గురించి, రామ్ చరణ్ గురించి మాట్లాడుకుంటారు. ఎందుకంటే ఆ రోజు రామ్ చరణ్ ఊచకోత, ఫ్యాన్స్ ఊచకోత, బాక్స్ ఆఫీస్ ఊచకోతగా మాత్రం మామూలుగా ఉండదు. ఇదొక్కటే గుర్తుపెట్టుకోండి.
రామ్ చరణ్ ఫ్యాన్స్ ఎవరైనా వాళ్ళ పండుగ ఆయన ఇంకొక టీజర్ రావాలి, ఇంకొక 3 సాంగ్స్ రావాలి, ఆయన ప్రమోషన్ ఇంటర్వ్యూస్, ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ మొత్తం ఈ మే పెడ్డి పండుగే జరుగుతుంది. ఈ మే మొత్తంలో అయితే పెడ్డి మూవీ గురించే జరుగుతుంది. మీకు ఇంత చిన్న అప్డేట్ వచ్చినా, మూవీ నుంచి ఒక చిన్న సాలిడ్ లీక్ అయినా, మూవీ నుండి ఒక చిన్న అప్డేట్ వచ్చినా నేను మీకు ఇలా వీడియో తీసి పెట్టేస్తా. అది పెట్టాలంటే మీరు అందరూ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన యొక్క వీడియోతో ఖచ్చితంగా 10K అయితే క్రాస్ చేయాలి. అండ్ అది మీ వల్ల అవుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి, చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ